శ్రీమాత్రే నమః. అనగనగనగా ఓ రాజు. ఆ రాజుకి బోలెడు సంపద ఉంది. అయినా చాలా అసంతృప్తి. ఈ ఉన్నది సరిపోదు. ఇంకా చాలా ప్రపంచాన్నంతా కొనగలిగేంత ధనం, బంగారం కావాలని అడవికి వెళ్లి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నాకు బంగారం అంటే చాలా ఇష్టం. కాబట్టి నేనేది ముట్టుకున్నా బంగారం అయ్యేలా వరం ఇవ్వు అని అడిగాడు. నీ దగ్గర ఇప్పటికే చాలా సంపద ఉంది. దాంతో నువ్వు ఆనందంగా బతకడమే కాక నీ రాజ్యంలో ప్రజలకు కూడా ఏ లోటు రాకుండా చూసుకునేంత అవకాశం ఉంది. ఇంత తపస్సు చేశావు కదా, ఏదైనా మంచి వరం కోరుకో అన్నాడు దేవుడు. ఏది ముట్టుకుంటే అది బంగారం అవ్వడం కన్నా గొప్ప వరం ఏముంటుంది స్వామి? అదే వరం ఇవ్వు అన్నాడు. సరే, తథాస్తు అన్నాడు దేవుడు. ఆ రాజు పట్టలేని ఆనందంతో తన భవనానికి తిరిగి వచ్చాడు. చాలా రోజులుగా తపస్సులో ఉన్నాడు కాబట్టి శరీరానికి సరైన పోషణ లేదు. ఆయన సేవకులు అన్ని సపర్యలు చేసిన తర్వాత భోజనానికి కూర్చున్నాడు. అన్నీ ఆయనకు చాలా ఇష్టమైన వంటకాలే ఉన్నాయి. ఆహా, ఎంత కాలమైంది ఇంత మంచి భోజనం చేసి అనుకుంటూ అన్నాన్ని ముట్టుకున్నాడు. అన్నం బంగారంగా మారిపోయింది. వంట పాత్రలు, డైనింగ్ టేబుల్ అన్నీ అంతా బంగారంగా మారిపోయాయి. తాను కోరిన కోరిక ఎంత తీవ్రమైనదో ఆయనకు అర్థమయ్యేలోపు ఆయన గారాల కూతురు వచ్చి నాన్న అని పిలిచింది. ప్రేమగా కూతురు చేయి ముట్టుకోగానే కూతురు బంగారంగా మారిపోయింది. సంపద ఉండాలి నిజమే, కానీ ఎవరికి వారు దాని పరిధిని నిర్ణయించుకోవాలి. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఇంకా ఇంకా మన తర్వాత తరాలకి కూడా సంపాదించాలనే భ్రమలో ఉంటాం మనం. కానీ మనం జీవించి ఉన్నంతకాలం మంచి ఆరోగ్యంగా, మంచి తెలివితేటలతో, మన కుటుంబంతో మన అనుబంధం, మన చుట్టూ నిస్వార్థంగా మనల్ని ప్రేమించే మనుషులు, ఎల్లప్పుడూ మన మంచి మాత్రమే కోరుకునే అమ్మా నాన్నలు, ఎవరికైనా మనం సాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత, ప్రేమ, జాలి, దయ, బాధ్యత, ధైర్యం ఇవన్నీ కూడా మనకున్న వెలకట్టలేని సంపదలే. అమ్మ కడుపులోంచి బిడ్డగా భూమిపైకి వచ్చిన మనిషికి 100 ఏళ్లే ఆయుష్. అదే మనిషి తను చేసే పనులతో మనీషిగా మారితే అప్పుడు వచ్చే యశస్సు 1000 ఏళ్ల సంపద. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరు మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలన్ మరచిరే ఇక్కాలమున్ అని భాగవతంలోని పోతనగారి పద్యం. అలా చేసే పనులతో యశక్కాయులుగా 1000 ఏళ్ల పాటు ఉండగలిగితే అది శాశ్వత సంపద. అటువంటి సంపద సాధించడానికి భగవన్మయమైన చైతన్యంతో కలిసి మొదటి అడుగు ఈ క్షణం నుంచే వేద్దాం. వెలకట్టలేని శాశ్వత సంపదను ఆస్వాదిద్దాం. జై శ్రీరామ్.